Do you know his creation is so marvelous? I was searching in Google. నిజంగా when a mother has a baby in her stomach, నిజంగా ఆమె రక్తం తగలదా బేబీకి అని చెప్పి నేను గూగుల్లో కొట్టా. Does a mother's blood mix with the fetus? ఆన్సర్ చూడండి, no. A mother's blood and a fetus blood do not usually mix during pregnancy. మిక్స్ కాదంట. ఒక స్త్రీకి ఆ వూంబ్ అంటే ఆ వృక్షానికి ఒక బ్యారియర్ ఉంటుంది, ఒక గోడ ఉంటుంది. సో ఆమె రక్తం ఇక్కడ వచ్చి ఆగిపోతుంది, ఇక్కడ వేరే రక్తం పనిచేస్తుంటుంది. అంటే దేవుడు ఆ స్త్రీని సృష్టించినప్పుడు హీ నోస్ సంథింగ్ లైక్ దిస్ విల్ హ్యాపెన్. ఇట్లాంటిది ఏదో జరుగుతుంది. ఇట్లాంటిది జరిగినప్పుడు నేను పరిశుద్ధులుగా మారి రావాలి. నేను ఎంత పరిశుద్ధం అంటే నేను పాపంలో ఐ కెనాట్ బీ. అయితే నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు క్రియేట్ ద వూంబ్ ఇన్ అ వే దట్ ఇట్ డజంట్ టేక్ మదర్స్ బ్లడ్. చూడండి ఎంత ఎంత గొప్పగా దేవుడు సృష్టించాడు స్త్రీని. అంటే దేవుడు ఈ సృష్టి అంతా వేయక ముందే ఒక ప్రణాళికతోటి ఆ స్త్రీని సృష్టిస్తుండే. కానీ మనమే అర్థం చేసుకున్నాము, ఒక బొక్క తీసి ఒక బొక్క ఇక్కడ పెట్టేశాడు, ఆ స్త్రీ వచ్చేసింది. ఏ బొక్కలు కాదు, ఇంత ఆలోచించాడు ఆయన. He thought so much that my son, actually my son కూడా కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను తిరిగి ఆ స్త్రీ గర్భంలోనే వెళ్ళాలి. ఆ సాతాను తల తొక్కాలి అంటే నేను తిరిగి ఆ స్త్రీ గర్భంలోనే వెళ్ళాలంటే నాకు మనిషి రక్తం తగలొద్దు. Because my blood is pure. It washes all the sins. It cleanses all the sickness. So my blood is pure. నా రక్తము పరిశుద్ధము. ఈ రక్తము మానవ రక్తంతో మిక్స్ అవ్వద్దు. That is the reason he created this placenta. Wow. This is Christmas. This is true Christmas. ఎందుకు తెలుసా? మనమందరం పుట్టక ముందే మన గురించి ఆలోచించాడు.